నమస్తే ఫ్రెండ్స్, డ్రైవర్ నాయుడు గారు. ఈరోజు మా ఇంట్లో కార్తీక నోములు జరుపుకున్నాం. ఈ నోములు ప్రతి సంవత్సరం మేము ఇలాగే జరుపుకుంటాం. ఈ నోములు చేసిన వల్ల మాకు ఎంతో ప్రశాంతత, ఆనందం, సంతోషంగా ఉంటుంది, కలుగుద్ది. ఈ నోములు పూజించే విధానం ఉదయం నుంచి సాయంత్రం పూజ, సాయంత్రం వరకు కటిక ఉపవాసంతో ఉండాలి. ఆ పూజకు కావలసిన పుష్పాలు అన్నీ తీసుకొని వచ్చి దేవుడి మందిరంలో అమర్చుకొని పూజ జరిపించుకుంటాం. పూజ సాయంత్రం 6, 7 అవుద్ది. ఆ టైం పూజ అయిన తర్వాత అప్పుడు ఉపవాసం చెల్లిస్తాం. ఇది అందరూ ఉండదు అనుకుంటా. ఈ పూజ కొంతమందికే, ఉన్నవాళ్ళు చెయ్యాలి కంపల్సరీ, లేని వాళ్ళు చేయకూడదు. ఉన్నవాళ్ళు మాత్రం చేయడం ఆపకూడదు. ఆపితే ఆ స్వామికి అనుగ్రహం వస్తుంది. అందుకని ఆయన అనుగ్రహం గురువు కంట మనం ప్రశాంతంగా ఉన్న వాళ్ళని చక్కగా జరుపుకోవాలా. ఇదిగో మా చిన్న కోడలు మనవాళ్ళు బాయ్ బాయ్ చెప్తున్నారు వీడియోకి. మరి ఇంకా మా అబ్బాయి డ్యూటీ నుంచి రాలేదు. ఇంకా మాకు రావాల్సిన వాళ్ళు ఉన్నారు, మా అల్లుడు, మా అమ్మాయి. ఇంకా వాళ్ళు వస్తారు. మా పెద్ద అబ్బాయి వాళ్ళ పూజ వాళ్ళ ఇంటికాడ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది మా చిన్న కోడలు ఇంటికాడ. ఇదిగో మా చిన్న కోడలు కథా విధానం చదువుతుంది. పుష్పములను అక్షింతలను ఉంచి నమస్కరించవలను. కలశ పూజ. కలశను జలములతో నింపి పుష్పమును వేసి గంధము, కుంకుమ అది కలశంపై కుడి చేతి నుంచి క్రింద శ్లోకములను చదవవలను. ఇంద్రాది లోకపాలకుల పూజ. ఇందు ఆయా దేవతల స్నానముకు వక్కున లేదా పసుపు కొమ్మును, ఖర్జూర పండు, పట్టుకి లేదా ముక్కను, పుష్పము, అక్షింతలు ఉంచి నమస్కరించవలను.